ఈరోజు వీడియో సెషన్లో వచ్చి మనం లెఫ్ట్ మార్జిన్స్ రైట్ మార్జిన్ చేంజ్ చేయడం స్పేసింగ్ నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీదకి ఎలా తీసుకొస్తాం బ్యాక్ ఎలా పనిచేస్తాం ఓకే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ వన్ హౌ టు చేంజ్ ద లెఫ్ట్ రైట్ మార్జిన్స్ మనం ప్రీవియస్గా హోమ్లో లెఫ్ట్ మార్జిన్ చేంజ్ చేయడం చేసాం ఓకే ఇప్పుడు అలాగైనా చేంజ్ చేయొచ్చు లేదా ఇప్పుడు చెప్పే ఆప్షన్స్ యూజ్ చేస్తాం ఇలాగైనా మనం లెఫ్ట్ రైట్ మార్జిన్స్ చేంజ్ చేస్తాం దానికి మీరు అంటే పారాగ్రాఫా డాక్యుమెంటా ఎలా డాక్యుమెంట్ మొత్తం కావాలంటే మొత్తాన్ని చేంజ్ చేసుకోండి అలాగా పర్టికులర్ పారాగ్రాఫ్ కావాలంటే ఏ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్లో కర్సర్ని ప్లేస్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ చేంజ్ చేయాలంటే దానికి లెఫ్ట్ ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ ఇంక్రీజ్ చేస్తా అంటే మీకు అక్కడ మాత్రంగా లెఫ్ట్ మార్జిన్ ఇది లెఫ్ట్ మార్జిన్ చేంజ్ ఓకే అదేవిధంగా రైట్ మార్జిన్ చేంజ్ చేయాలంటే సవాల్ మళ్ళీ ఫాలో చేసుకోవచ్చు ఇప్పుడు రైట్ మార్జిన్ చేంజ్ చేయాలంటే ఇది బాగా కావాలి ఓకే ఇది బాగా ఇప్పుడు రైట్ మార్జిన్ చేంజ్ అవుతుందా ఇది రైట్ మార్జిన్ ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ మార్జిన్స్ మనం చేంజ్ చేయాలంటే ఇది ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ మార్జిన్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు లేదా సింపుల్గా కావాలంటే మనకి ఇక్కడ రోలర్ లైన్ ఓకే ఇప్పుడు ఈ రోలర్ లైన్లో ఇది మనకి లెఫ్ట్ మార్జిన్ చేంజ్ ఇక్కడ మీకు 2 సింబల్స్ ఇచ్చారు మీరు కింద సింబల్ దగ్గర ప్లేస్ చేస్తే లెఫ్ట్ ఇండి అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అక్కడ లెఫ్ట్ ఇండి ఉంటుంది అంటే లెఫ్ట్ మార్జిన్ చేంజ్ అదే మీరు పైకి తీసుకెళ్ళండి పై సింబల్ దగ్గర పెట్టండి ఏముంది హ్యాంగింగ్ ఇండి ఇదేంటో చెప్పండి నెక్స్ట్ ఇది వచ్చారు మనకి ఇది రైట్ మార్జిన్ ఇంకో రైట్ మార్జిన్లో మనకు ఒకటే ఉంది ఓకే ఇక్కడ మీరు రైట్ మార్జిన్ చేంజ్ చేస్తే మీకు ఇక్కడ మార్జిన్ చేంజ్ అయింది ఇది మనకి ఇక్కడ రైట్ మార్జిన్ చేంజ్ చేయాలంటే దానికి మనం ఈ సింబల్ని మీరు ఇక్కడ చేంజ్ చేస్తే మీకు ఇక్కడ మారిపోయింది అక్కడ మార్చినా ఇక్కడ మార్చినా మీకు ఒకటి సేమ్ డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ నేను ఇక్కడ కింద సింబల్ని చేంజ్ చేస్తాను ఓకే ఇప్పుడు మీకు 2 మారుతున్నాయి కదా అందులో మీకు హ్యాంగింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒకటే చేస్తాను ఇది లెఫ్ట్ మార్జిన్ చేంజ్ చేద్దాం అందులో పారాగ్రాఫ్ స్టార్టింగ్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలన్న దానికి ఇది హ్యాంగింగ్ ఓకే ఇది మీరు అంటే బ్యాక్ టు ది మూవ్ చేస్తే ఎలా అవుతుంది అలాగానే మీరు ఫ్రంట్ మూవ్ చేసే ఫస్ట్ లైన్ ఒకటి స్టార్టింగ్ వస్తుంది మిగతా లెఫ్ట్ ఇండియన్ మీరు ఎక్కడైతే ప్లేస్ చేస్తారో అక్కడ ఇది ఇక మనకి లెఫ్ట్ ఇండియన్ అండ్ హ్యాంగింగ్ ఇండియన్ యొక్క ఓకే ఇది లెఫ్ట్ రైట్ మార్జిన్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మీకు పారాగ్రాఫ్ గ్యాప్ అంటే ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్ మధ్యలో గ్యాప్ ఎంత కావాలి అంటే దానికి వచ్చి బిఫోర్ పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఏమి 10 పాయింట్స్ సో ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తాను మీకు అక్కడ చేంజ్ అవుతాను సార్ ఇక్కడ ప్లేస్ ఆఫ్టర్ కదా చేంజ్ అవుతుందా ఇది మీకు ఇక్కడ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అదే మీకు బిఫోర్ పారాగ్రాఫ్ అనుకోండి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయండి ఇప్పుడు పైకి చేంజ్ అయ్యింది చేంజ్ అవుతుందా బిఫోర్ పారాగ్రాఫ్ ఇది ఇక మనకి స్పేస్ బిట్వీన్ ద పారాగ్రాఫ్స్ మీకు ఎంత గ్యాప్ కావాలో ఆ గ్యాప్ని ఇక్కడ ఓకే నెక్స్ట్
ఇందులో పొజిషన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. ఓకే, పిక్చర్ ఎలా అలా అడ్జస్ట్మెంట్ కావాలి దానికి. ఇప్పుడు దీంట్లో బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్ అనే దానికి ఏం చేస్తారంటే ఇన్సర్ట్లో వర్డ్ అవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని టైప్. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ అని చెప్పేసి టైప్ చేస్తాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు దీని సైజ్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్సర్ట్ అంటే ఒక డిజైనింగ్ టైప్లో షేప్స్లోకి వెళ్ళి షేప్స్లో దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మీకు దీనికి కలర్ కావాలంటే మీకు ఏ కలర్ కావాలంటే మీకు కావాల్సిన కలర్ మీకు సెలెక్ట్ చేస్తాం. మీకు కావాల్సిన డిజైన్ మీకు కావాల్సిన కలర్. ఇప్పుడు ఏమైంది మనకి బాక్స్ పైన వచ్చింది, టెక్స్ట్ బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? పిక్చర్ బ్యాక్ బాక్స్. మీకు ఇప్పుడు ఇక్కడ పేజ్ లేఅవుట్లో సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ పొందాలని నుంచి వెళ్ళి బ్యాక్ పంపించాలి కాబట్టి సెండ్ టు బ్యాక్ ఇచ్చేయండి. ఓకే, ఏమైంది ఇప్పుడు మనకి బాక్స్ బ్యాక్ వెళ్ళిపోయింది, టెక్స్ట్. అది ఇప్పుడు మీకు ఇప్పుడు అది ఎక్కడ ఉంది? మనకి బాక్స్ బ్యాక్ సైడ్. ఇప్పుడు అది ఫ్రంట్ కావాలనుకోండి, బ్రింగ్ టు ఫ్రంట్. అందుకే బ్రింగ్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్. ఇది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ టెక్స్ట్ ని నెక్స్ట్ బాక్స్ ని సెండ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి బ్యాక్ పంపించాలో లేకపోతే ఫ్రంట్కి రావాలని మనం చూస్ చేసుకొని ఆప్షన్స్. నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్ ఆల్రెడీ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మీకు ఓకే, ఇది మళ్ళీ బ్యాక్ పంపించండి, సెండ్ టు బిహైండ్ ద టెక్స్ట్. ఇప్పుడు మనకి ఇది వేరే, ఇది వేరే, వేరు వేరు ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని సైజ్ చేంజ్ చేయండి, ఏమవుతుంది? ఈ బాక్స్ సైజే చేంజ్ చేయండి, మరి టెక్స్ట్ మారలేదు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఒక ఆబ్జెక్ట్గా చేస్తాను. దానికి రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఉంది కదా, కంట్రోల్కి ప్రెస్ చేసి నుంచి టెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అవుతుంది, దానికి ఇన్సర్ట్లో షేప్స్ తీసుకున్నాం. ఓకే, ఇదొక షేప్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇంకో షేప్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇది సెలెక్ట్లో ఉంది, ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇది చేంజ్ చేస్తే ముందు నాకు ఇది ఒకటే చేంజ్. అలాగే ఇప్పుడు నాకు ఈ రెండు కలిపి సింగిల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది కదా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ కంట్రోల్కి ప్రెస్ చేసి ఇప్పుడు క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు రెండు సెలెక్ట్ అయినాయి కదా. రెండు సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ అని ఇచ్చింది, మీకు మొత్తం ఒకే ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు సైజ్ మార్చారనుకోండి, రెండు యొక్క సైజ్ ఇది గ్రూప్ యొక్క. ఓకే, నెక్స్ట్ మీకు అలైన్ ఏంటంటే అలైన్ సెంటర్ వేసింది, మీకు పేజీ సెంటర్ వేసింది. నెక్స్ట్ అదేవిధంగా అలైన్ రైట్ అంటుంది, రైట్ సైడ్. అదేవిధంగా అలైన్ లెఫ్ట్ అన్న ఉంటుంది, లెఫ్ట్. అలైన్మెంట్ మీకు ఎటు కొత్తగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు గ్రూప్ చేసింది మళ్ళీ మీకు మామూలుగా వచ్చేయాలంటే ఏం చేస్తారంటే అన్గ్రూప్ ఇచ్చింది మళ్ళీ మామూలుగా. ఇప్పుడు దీంట్లో మీకు పేజ్ లెవెల్లో రొటేట్. ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకోండి.
ఒకటి మనకి ఇక్కడ ఇచ్చేసారు. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మనకి ఇక్కడ ఇది ఆప్షన్ అరేంజ్లో ఉన్న టోటల్ ఆప్షన్. దీంతో మనకి పేజ్ లెవెల్లో ఉన్న ఆప్షన్స్ కంప్లీట్. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఆప్షన్ ఏంటంటే రెఫరెన్స్. ఓకే, ఇక్కడ రెఫరెన్సెస్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏంటంటే జనరల్గా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇస్తాయి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది వచ్చి నెక్స్ట్ ఇండెక్స్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇండెక్స్ రెండు ఉంటాయి. అదే కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే మనకి స్టార్టింగ్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చెప్పేసి ఇచ్చేసి ఏ చాప్టర్ ఏ పేజీలో ఉన్నది ఇస్తుంది. దట్ ఈస్ ఉంటాయి. ఇంకొన్ని బుక్స్లో ఏంటంటే చాప్టర్స్ ఇచ్చి ఇండెక్స్ అని చెప్పేసి ఏ చాప్టర్ ఏ పేజీలో ఉందో. అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇండెక్స్ రెండు ఒకటి. ఓకే, కానీ ఇక్కడ మనకి రెండు డిఫరెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చిందంటే మనకి ఏ చాప్టర్ ఏ పేజీలో ఉన్నదానికి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఇండెక్స్ యూజ్ ఏంటంటే ఏ వర్డ్ ఏ పేజీలో ఉన్నదానికి ఇక్కడ ఇండెక్స్ అనే దాన్ని మీకు ఇది టెక్స్ట్ బుక్స్లో కొన్నిట్లో ఇస్తారు, కొన్ని బుక్స్లో మీకు బ్యాక్ సైడ్ ఇస్తారు ఇండెక్స్ అని చెప్పేసి వర్డ్స్ కాలం వైజ్ పెట్టి ఏ వర్డ్ ఏ పేజీలో ఉందో నేను అక్కడ లాస్ట్లో ఇస్తుంది. ఓకే, అది ఇక్కడ మనకి ఇండెక్స్కి టేబుల్ ఆఫ్ కంటెంట్స్కి. అంటే దీనికి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏ చాప్టర్ ఏ పేజీలో ఉంది తెలియాలి కాబట్టి దీనికి మీరు త్రీ హెడ్డింగ్స్ వరకు పాసిబుల్. అంటే 3 హెడ్డింగ్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ 3 అంతవరకు మనకి పాసిబుల్. ఇంకా దానికంటే మళ్ళీ సబ్కి మళ్ళీ ఇంకోటి కావాలంటే ఓకే, ఓన్లీ 3 లెవెల్స్: మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే నేను ఇక్కడ 2 లెవెల్స్ వరకు తీసుకుంటా. మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, దానికి ఇక్కడ మీరు టైప్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ అని. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పేజీలో ఇక్కడ సెకండ్ అని. నెక్స్ట్ ఇక్కడే అంటే ఎక్కువ లేవు కాబట్టి నేను ఒకే చోట ఇస్తున్నా సబ్ సెకండ్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో పేజీలో ఇప్పుడు ఇక్కడ థర్డ్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చి థర్డ్ 1 అని చెప్పేసి. ఓకే, సబ్ థర్డ్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని లెవెల్స్ సెట్ చేయండి. దానికి ఎలాగంటే ఫస్ట్ హెడ్డింగ్ సెట్ చేసుకొని దానికి యాడ్ టెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు 3 లెవెల్స్: లెవెల్ 1, 2, 3. అంటే లెవెల్ 1 అంటే మెయిన్ హెడ్డింగ్, లెవెల్ 2 వచ్చి సబ్ హెడ్డింగ్, లెవెల్ 3 అంటే సబ్ హెడ్డింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లెవెల్ 1 ఇస్తున్నాను. అంటే ఇక్కడ మీరు లెవెల్ చేంజ్ అయినప్పుడు సమ్ కలర్ కానీ ఫాంట్ ఇలా చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయినా కాకపోయినా మీరు ఏమి మార్చదు, అది ఎలా అయితే వస్తుందో అలానే ఉంచండి. చేంజ్ చేస్తే మళ్ళీ మీకు ఎఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి దీనికి లెవెల్ 1 వేస్తున్నాం. నెక్స్ట్ ఈ హెడ్డింగ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇది సబ్ హెడ్డింగ్ అనుకున్నాం కాబట్టి సెకండ్కి లెవెల్ 2 ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో మెయిన్ హెడ్డింగ్ దీనికి సెలెక్ట్ చేసి దీనికి లెవెల్ 1 వేస్తున్నాం. నెక్స్ట్ దీనికి వచ్చి లెవెల్ 2 వేస్తున్నాం. ఓకే, ఈ విధంగా హెడ్డింగ్ సెట్ చేసిన తర్వాత మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అక్కడ స్టార్టింగ్లో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కర్సర్ని స్టార్టింగ్లో పెట్టేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మోడల్స్ చూపిస్తుంది. ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలి దాని మీద. సో మనకి దీంట్లో
ఫస్ట్ మోడల్ సెలెక్ట్ చేసి ఓకే, మీకు ఇక్కడ అది ఆటోమేటిక్గా మీకు మెయిన్ హెడ్డింగ్స్ ఇలా వస్తాయి, సబ్ హెడ్డింగ్స్ ఇట్లా వస్తాయి. అంటే దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ కర్సర్ని ప్లేస్ చేయగానే చూడండి, ఓకే. అంటే అలా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, మనకి హైపర్ లింక్. అంటే ఇక్కడ మీకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మీరు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా హైపర్ లింక్ క్రియేట్ అయ్యింది, ఓకే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ పేజీకి వెళ్ళాలంటే మీరు కష్టపడచ్చు, కర్సర్ని అక్కడ ప్లేస్ చేసేసి ఏం చేస్తారంటే కంట్రోల్కి ప్రెస్ చేస్తే మీకు ఏమన్నా అక్కడ మారిపోయింది కర్సర్. అలా హ్యాండ్ షేక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వచ్చేసారు. ఇది మనకి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ యొక్క యూజ్, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇండెక్స్. ఇప్పుడు ఈ ఇండెక్స్ కూడా కొంచెం ఇదే టైప్ కిందకు వస్తుంది. దీనికి ఏం చేస్తారంటే వర్డ్స్ సెలెక్ట్ చేయాలి, అంటే ఏ వర్డ్ ఏ పేజీగా మీరు ఏదైనా సెలెక్ట్ చేయాలి. సో నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఎంట్రీ అని దాంట్లో, ఓకే. మార్క్ ఎంట్రీలోకి వెళ్ళగానే ఇక్కడ మీకు అడుగులు వీటిని మార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఎంట్రీ సెలెక్ట్ కదా, మార్క్ ఆల్ అని చెప్పేసి ఇప్పుడు దీంట్లో మనకి మార్క్ ఆల్కి డిఫరెన్స్ ఏంటంటే మార్క్ అంటే అక్కడ ఒక్కతోటే ఆ వర్డ్ని ఇండెక్స్, మార్క్ ఆల్ అంటే ఏంటంటే మీకు ఆ డాక్యుమెంట్లో ఆ వర్డ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మొత్తాన్ని మార్క్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ప్లేస్ కదా, డాక్యుమెంట్లో ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉంది అన్ని పేజెస్ మనకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడ నేను మార్క్ ఆల్. మీరు ఎప్పుడైతే మార్క్ ఆల్ యూజ్ చేస్తారో మీకు ఇక్కడ చూడండి సింబల్స్ ఈ విధంగా ఈ సింబల్స్ యూజ్ అంటే మీకు ఇంతకుముందు చెప్తారు, ఓకే. వీటిని రిమూవ్ చేయొద్దు, అలానే ఉంది. నెక్స్ట్ ఏ వర్డ్ కావాలి దాన్ని సెలెక్ట్ చేయండి. సో అయిపోయిన దీన్ని సెలెక్ట్ చేయండి, దీన్ని క్లోజ్ చేయకూడదు. ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ విండోలోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి, మీకు అది ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మార్క్ కావాలి. నెక్స్ట్ ఈ వర్డ్ని సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఈ విండోలో క్లిక్ చేయండి, మార్క్ కావాలి, ఓకే. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఏమేమి అయితే కావాలో వాటి అన్నింటినీ సెలెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ ఐటమ్స్ ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి, మార్క్ కావాలి. నెక్స్ట్ అదేవిధంగా క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, మార్క్ కావాలి, ఓకే. సపోజ్ ఈ వన్ సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, మార్క్ కావాలి. ఈ విధంగా మీకు ఎక్కడెక్కడైతే మీకు వర్డ్స్ కావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ ఎండింగ్లో వచ్చేసి ఇప్పుడు మీకు డాక్యుమెంట్ ఇలా సింబల్స్ డిస్ప్లే అవుతుంటే ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కాబట్టి వాటిని ఆఫ్ చేయండి. హోమ్లోకి వెళ్ళి షో హ్యాండ్ క్లిక్ చేస్తే మీకు ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కర్సర్ ఎంటీ పేజ్లో వచ్చేసి రెఫరెన్సెస్లో ఇన్సర్ట్ ఇండెక్స్ దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మోడల్ చూపిస్తుంది, ఇక్కడ మీరేం మార్క్ జస్ట్ ఓకే సరిపోయిందా. మీరు సెలెక్ట్ చేసిన వర్డ్స్ ఏ పేజీలో ఎగ్జిస్ట్ అయ్యిందో మీకు ప్రతి పేజీ నెంబర్, ఓకే. ఇది మనకి దీంట్లో రిఫరెన్సెస్లో టేబుల్ ఆఫ్ కంటెంట్, నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ పేజ్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆప్షన్ నెక్స్ట్ వీడియో సెషన్లో